గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కొన్నిసార్లు ఆలోచన లేకుండా మంచి మంచి చదువుకున్న వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక నిదర్శనం అనుకోవచ్చు. అంటే మెంటల్ హాస్పిటల్లో ఒక అబ్బాయి జాయిన్ అయితే తనకి బాగాలేదని తెలిసి కూడా తన్ని సరి చేసుకుందాం అని చెప్పేసి అతన్ని ప్రేమించి అతన్ని లొంగ తీసుకొని ట్రాప్ చేసి మరి పెళ్లి చేసుకుంది డాక్టర్ అమ్మ. అతన్ని చూడడానికి వచ్చిన డాక్టర్ అమ్మ మళ్ళీ ఆయన చేసేది భరించలేక చనిపోయారంట. ఎలాంటి ఆలోచన ఉండాలి డాక్టర్ అంటే? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రాంలో రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. నమస్తే. నమస్తే. డాక్టర్ అంటేనే ఎంత చదువుకొని ఉంటారు. మరి ఆలోచన లేకుండా నీ దగ్గరకు వచ్చిన పేషెంట్ని నువ్వే లొంగదీసి ప్రేమించేలా చేసి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని మళ్ళీ చనిపోయావు. ఏం జరిగింది మమ్మీ? సిచ్యువేషన్ని మనం ఎలా చూడాలంటారు? అవును, మనకి దీని మీద కంప్లీట్ ఆధారాలు ఏమి దొరకలేదు. మనం మాట్లాడచ్చు దీని మీద. ఏంటనంటే సినిమాల ప్రభావం. పాపం ఆవిడ ఏమన్నా సెంటిమెంటల్ మూవీస్ బాగా చూస్తుందేమో ఆ డాక్టర్ అమ్మ, తెలీదు. అంటే కొంత అబ్బాయి బాగున్నాడేమో, మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, తర్వాత బాగుంటే అన్ని విధాల లైఫ్కి పనికొస్తాడని అనుకోవచ్చు. మేబీ ఆ టైంలో ఇష్టపడి ఉండొచ్చు అతన్ని. ఏంటి మెంటల్ హాస్పిటల్? మెంటల్ హాస్పిటల్ అని కాదు, కట్ చేయండి. ఇక్కడ మెంటల్ హాస్పిటల్ అని కాదు. అక్కడ ఏం జరుగుతుందంటే కనెక్షన్ అనేది మనం అదేదో ఏం సినిమా మగధీరాలో కనెక్షన్, గత జన్మ ఇదిలాగా ఎక్కడో కనెక్ట్ అవుతారు. ఓకే, అది మనకి చెప్పి జరగదు, అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక ఇష్టం ఏర్పడటము, ఏదో ఒక కన్సర్న్, ఒక ప్రేమ కలగచ్చు, ఇష్టం కలగచ్చు. అయ్యో ఇతన్ని సేవ్ చేయొచ్చు కదా, నేను డాక్టర్ని, అతన్ని ఎలా నేను అతని యొక్క ఏమంటారు ఆ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని నేను తగ్గించగలను, నేను ఆఫ్టర్ పెళ్లి చేసుకుంటే నేను మెయింటైన్ చేయగలను, మేనేజ్ చేయగలను అతని హెల్త్ని, ఇలా ఏమైనా భరోసా అనుకుని ఉంటుంది తను. తర్వాత ఏంటంటే బాగు చేసి కూడా ఉండొచ్చు, అంతా బాగుండి ఉండొచ్చు. కానీ ఏ కండిషన్లో అతను ఆ సిచ్యువేషన్కి వెళ్ళాడో మనకైతే తెలియదు, ఆవిడకి ఏమన్నా తెలిసేమో తెలియదు. తిరిగి లైఫ్లో అలాంటి మెమరీస్ ఏమన్నా వస్తే, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా కనపడితే, అలాంటి సీన్స్ ఏమన్నా కనపడితే తిరిగి వాళ్ళు ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే నేనేం డాక్టర్ని కాదు, కొన్ని వింటూ ఉంటాం లైఫ్లో కదా. కొంతకాలం బాగానే ఉన్నాడండి, ఏంటో మళ్ళీ ఈ మధ్య బాగుండలేదు అని అనుకుంటూ విన్నామా లేదా? ఎందుకు ఇప్పుడు సినిమాలో చూపిస్తా, ఎప్పుడో దెబ్బ తగిలింది, అతనికి రక్తం గడ్డగట్టి, రక్తనాళాలు గడ్డగట్టి మెమరీ పోయింది, మళ్ళీ తిరిగి లాస్ట్లో ఎవడో కొట్టాడు, మెమరీ వచ్చేసింది. అంటే సినిమా ప్రభావం. మరి ఆవిడ యూత్ కాబట్టి కొంత సినిమా ప్రభావం కూడా, అంటే ఒక ఆదర్శానికి పోతారు ఆ ఏజ్లో వాళ్ళు, ఆదర్శవంతంగా జీవించాలి అనే ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకుని ఆవిడ మంచిగా తయారయ్యాడు, మంచిగా బాగుంది హెల్త్ కండిషను, ఇతను పెళ్ళికి పనికి వస్తాడు. దానికంటే ముందు ఇష్టపడిందేమో, అతను నచ్చిండాడు, మేబీ అతను ఎడ్యుకేటెడ్ ఏమో, మనకి ఆ వివరాలు తెలియలేదు. ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, మంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు, మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగి అతని మైండ్ అప్సెట్ అయ్యిందా అనేది ఆవిడకే తెలియాలి. మేబీ అదేదైనా ఒక చిన్న విషయం అయితే చిన్నదే కదా, ఏముంది దీనికి లైఫ్కి పనికొస్తాడు అని అనుకుందేమో, అనుకుని ఆమె కమిట్ అయి ఉండొచ్చు. కానీ చెప్పాను కదా, మ్యారేజ్ అయిన తర్వాత అతనిలో మళ్ళీ ఏ పులి బయలుదేరిందో, మళ్ళీ టార్చర్ పెట్టాడంట. వస్తుంది ఆ కండిషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. తిక్కగా ప్రవర్తించడము, ఏదుంటే అది ఇసురు కొట్టడము, ఎదురున్న మనుషుల్ని కొట్టడము, సైకోల్లాగా బిహేవ్ చేయడం లాంటివి జరుగుతాయి. మరి ఒక మనిషి తట్టుకోగలరా? వాళ్ళకి ఒక పిచ్చి బలం వచ్చేస్తుంది, ఒక ప్రవృత్తి, ఒక రాక్షసంగా తయారవుతారు సైకోల్లాగా. ఆ కండిషన్ కనుక అలా తయారైతే అప్పుడు ఒక చిన్న అమ్మాయి ఎంతో అభిమానంగా ప్రేమగా ఉంటున్న ఒక భార్య లాగా భార్య ప్లేస్లో ఉండి ఇవన్నీ ఆవిడ రిసీవ్ చేసుకోగలదా, భరించగలదా? చేయలేదుగా. సో కొంతకాలం భరించి ఉంటుంది, ఆ భరించి చివరికి ఆవిడ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆవిడ కెరీర్ అంతా కూడా బుగ్గిపాలైపోయింది. అంటే ఇది ఆలోచించాలి, మైండ్తో ఆలోచించాలి. అసలు నేను ఒక డాక్టర్ని, ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏదన్నా కల్పించవచ్చు, ఒక జీవితాన్ని కల్పించవచ్చు, ఒక లైఫ్ని ఇవ్వచ్చు వేరే విధంగా. తనకి అప్లై చేసుకొని తన లైఫ్ని పాడు చేసుకుంది. ఆబ్వియస్లీ అతని లైఫ్ అయితే పాడైంది, మరి తిరిగి తన లైఫ్ తనే పాడు చేసుకుంది. ఇది ఆలోచించలేదు తను. పెద్దవాళ్ళు కూడా చెప్పుంటారు, వినరు కదా. మాది ఉడుకు రక్తం, డాక్టర్ అవనివ్వండి, యాక్టర్ అవనివ్వండి, ఎంత పెద్ద లీడర్లు అవనివ్వండి, ఎవరైనా వాళ్ళు కూడా మనుషులే.
ఎమోషనల్గా వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు మార్చుకోలేరు, వాళ్ళ నిర్ణయాలు మార్చుకోలేరు. కొంతమంది తీసుకున్న నిర్ణయం నాదే కరెక్ట్ అంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు కాదు కదా, దేవుడు కూడా ఏం చెప్పలేడు. అలాంటి దాన్ని ఆవేశం అనాలా, లేకపోతే డీప్గా మునిగిపోయి తీసేసుకున్న నిర్ణయం అనాలా, ఏమైనా సరే ఆమె అందులో ఫెయిల్ అయిపోయింది కదా, లైఫే పోగొట్టుకుంది. ఎంత కష్టపడితే ఒక డాక్టర్ అవుతుంది. ఆమె డాక్టర్ అవ్వాలని వాళ్ళ పేరెంట్స్ ఎన్ని కలలుగా కని ఉంటారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ రోజు వరకు డాక్టర్ అవ్వటం అంటే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. అందుకే నేను నిజంగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా డాక్టర్ అంటే నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను, ఒక దేవుళ్ళలాగా చూస్తాను. మరి అటువంటి డాక్టర్లు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఎంతో ఆదర్శవంతంగా ఉండవలసిన డాక్టర్లు ఇలా వాళ్ళు కూడా సామాన్య మానవుల్లాగా తప్పులు చేయడము, నేరాలు చేయడము, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాలను అంతం చేసుకోవడం అనేది మచ్చ, అది మాత్రం చాలా మచ్చ. సో డాక్టర్లు అనే వాళ్ళందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను నేను. పవిత్రమైన ఆలోచనలు చేయండి, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు పనులు చేయండి. మీరు ఎప్పుడూ కూడా ఆదర్శవంతమైన రోల్ పాటిస్తూ ప్లే చేస్తూ ఒక దేవుడు లాంటి స్టేజ్లోనే ఉండండి. ఎటువంటి తప్పులు నేరాలు పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తప్పులు చేయడం, నేరాలు చేయడం అనేది చేయకండి. మీ స్థానాన్ని ఎప్పుడూ కూడా సురక్షితంగా పర్మనెంట్గా అలాగే ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. దేవుడు, డాక్టర్ ఈజ్ ఈక్వల్ టు దేవుడు, అది మీరు శాశ్వతంగా ఉంచుకోవాలి ఆ బిరుదు అంతే. చిన్న డాక్టర్లైనా పెద్ద డాక్టర్లైనా. సో నేను ఇదే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు